హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఉడిపి హోటల్లో ప్రిపేర్ చేసే ప్లెయిన్ క్రిస్పీ దోశని, అలాగే ఈ దోశకి కాంబినేషన్గా వడ్డించే టేస్టీ కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో పక్కా కొలతలతోటి చూపించబోతున్నాను. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ దోశని అలాగే చట్నీ రెసిపీని కనీసం ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. 100% నేను గ్యారంటీ మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఉడిపి హోటల్లో ప్రిపేర్ చేసే ఈ క్రిస్పీ దోశని అలాగే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం దోశల పిండిని పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి 2 కప్పుల దోశల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. ఏవైనా సరే కొంచెం లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. మీరు వీటన్నిటిని కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మెంతుల్ని, అలాగే అదే కప్పు తోటి 1/2 కప్పు పచ్చిశనగపప్పుని వేసుకోండి. వీటన్నిటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 5 గంటల సేపు బియ్యం పప్పులు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక చిన్న గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని పప్పులను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు అటుకుల్ని వేసుకోండి. ఈ అటుకుల్ని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని ఒక్క 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. బియ్యం పప్పులు 5 గంటల సేపు నానిన తర్వాత మనం ఈ అటుకుల్ని 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. సో 10 నిమిషాల తర్వాత చూసారా అటుకులు మనం పోసిన నీళ్ళన్నీ కూడా చక్కగా పీల్చేసుకొని నానిపోయాయి కదా. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న అటుకులు మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే మనం 5 గంటల సేపు నానబెట్టుకున్న బియ్యం పప్పుల్ని మిక్సీ జార్కి సరిపడా కొంచెం కొంచెం వేసుకుంటూ తగినన్ని నీళ్ళని వేసుకుంటూ పిండిని కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే మీకు దోశ బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట. చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని సేమ్ ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పులు కూడా గ్రైండ్ చేసేసుకొని సేమ్ గిన్నెలోకి వేసుకొని ఈ 2 పిండిలు కూడా చక్కగా బాగా కలిసే విధంగా మీ చేత్తోనే ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నారంటే పిండి మనకి చక్కగా పులుస్తుంది అనమాట. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. రూమ్ టెంపరేచర్లో పెడితేనే మీకు దోశల పిండి చక్కగా పులుస్తుంది అనమాట. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా పిండి చక్కగా పులిసి చక్కగా పొంగింది కదా. పిండి ఇలా పులిస్తేనే మీకు దోశ అనేది టేస్టీగా వస్తుంది అనమాట. ఇలా పొంగిన పిండిని గరిటతో ఎలా పడితే అలా కలుపుకుండా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే దోశల పిండి పులిసేటప్పుడు దోశల పిండిలో ఎయిర్ బబుల్స్ వస్తాయి కదా, అవి పాడవకుండా దోశల పిండి మనకి చక్కగా రెడీ అవుతుంది అనమాట. దోశల పిండిలో చూసారా చక్కగా ఎన్ని చిన్న చిన్న హోల్స్ ఉన్నాయో, ఇలా ఉంటేనే మనకి దోశ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా పులిసిన పిండిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. నేనైతే ఇక్కడ 9 గరిటెల పిండిని తీసుకున్నాను. ఈ 9 గరిటెల పిండిలో ఏమేమి వేసుకోవాలో చెప్తాను. మిగిలిన పిండిని చక్కగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీరు 3-4 రోజుల పాటు ఈ పిండితో ఎలాంటి దోశలు కావాలన్నా కానీ వేసుకోవచ్చు. మసాలా దోశ, ఎగ్ దోశ, ఇలా ఏ దోశలైనా సరే వేసుకోవచ్చు. సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అలాగే ఈ 9 గరిటెల పిండికి 1 టేబుల్ స్పూన్ ఇడ్లీ రవ్వను వేసుకోండి. ఇడ్లీ రవ్వ కొంచెం సన్నగా ఉండేది తీసుకొని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర టైంకి ఇడ్లీ రవ్వ అవైలబుల్గా లేకపోతే 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను కూడా వేసుకోవచ్చు. హోటల్స్లో అయితే ఇలా ఇడ్లీ రవ్వను వేస్తారు, లేదంటే వాళ్ళ దగ్గర ఇడ్లీ పిండి రెడీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇడ్లీ పిండిని కలిపేసి దోశ వేస్తారనమాట. అప్పుడు మనకి దోశ టేస్టీగా ఉంటుంది, అలాగే క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ దాకా చక్కెరని కూడా వేసుకోండి. చక్కెర వేసుకోవడం వల్ల దోశ మనకి మంచి రంగులో వస్తుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఇవన్నీ కూడా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకునే ముందుగా హోటల్లో ప్రిపేర్ చేసే పల్లి కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీ కోసం ప్యాన్ లోకి 1 కప్పు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి. పల్లీలు ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు ముందుగా నూనెని వేసుకోవద్దు. ఫస్ట్ పచ్చిమిర్చిని వేసుకొని
ఒక 30 సెకండ్ల పాటు వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని పచ్చిమిర్చిని కూడా చూసారా ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా ఈ పల్లీల్లో వేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లో తాలింపు పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకున్నారంటే చట్నీ తొందరగా రెడీ అయిపోతుంది. తాలింపు కోసం సేమ్ ప్యాన్లోకి 1 టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర. ఈ 4 పోపు దినుసులను వేసుకొని తర్వాత ఒక 2 ఎండుమిర్చిని అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని తాలింపును చక్కగా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో మనం ముందుగా వేయించుకున్న ఈ పల్లీలు, పచ్చిమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మీరు ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పుని, కొద్దిగా లైట్గా చింతపండుని, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని తగినన్ని నీళ్ళని వేసుకుంటూ చట్నీని ఈ విధంగా కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని మనం ముందుగా రెడీగా పక్కన పెట్టుకున్న ఈ తాలింపుని తీసుకొచ్చి ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, చాలా చాలా సింపుల్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ముందుగా దోశల పెనం పెట్టినప్పుడు హై ఫ్లేమ్లో వేడి చేసుకొని ఆ తర్వాత కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో పెనాన్ని క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశని పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మీకు చక్కగా దోశ ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా దోశను వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ మీద పిండి పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల దాకా నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకోండి. హోటల్లో అయితే నెయ్యిని ధారాళంగా వేస్తారనమాట. అందుకే మనకి దోశ గ్లాసీ లుక్ వస్తుంది అనమాట. ఇంట్లో అయితే మనం చూస్తూ అంత నెయ్యిని పోసుకోలేం కదా, అందుకని నేను కొంచెం నెయ్యినే వేసుకున్నాను. ఈ నెయ్యిని వేసుకున్న తర్వాత దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఇలా ఈవెన్గా కాలేంత వరకు కాల్చుకోవాలి. ఇలా చక్కగా గోల్డెన్ కలర్లో వేగిన ఈ దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీకు ఇంకా మంచి కలర్ కావాలి అంటే దోశల పిండిలో ఇంకొక టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకొని కూడా కలుపుకోవచ్చు. అదేవిధంగా దోశను వేయించుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా నెయ్యిని వేసుకొని కాల్చుకున్నారంటే దోశ మీకు ఇంకా మంచి కలర్ వస్తుంది అనమాట. సో చక్కగా ఇలా మీకు కావాల్సిన దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ ఉడిపి చట్నీతో సర్వ్ చేసుకోండి. దోశ చూసారా మంచి కలర్లో క్రిస్పీగా, చూస్తేనే అర్థమవుతుంది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో చాలా రకాల దోశ అలాగే ఇడ్లీ, చట్నీ రెసిపీ వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయి. వాటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.